పేతురు ప్రార్థన చేసినప్పుడు వాక్యం చెప్పినప్పుడు విని ఇంచుమించు 3,000 మంది ఒకే రోజు బాప్తిసం తీసుకున్నారు. జనసమూహం ఎప్పుడైతే చూసిండో, జనసమూహం చూసినటువంటి పేతురు, విస్తారమైన చేపలు చూసిన పేతురు జన సమూహం చూసి ఏ విస్తారమైన చేపలు పట్టడం కాదు, విస్తారమైన జనాలు పట్టడానికి ఇప్పటి నుంచి నిన్ను ఏర్పాటు చేస్తున్న దేవుని స్తోత్రం. యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తుండగా ప్రజలు ఆకర్షింపబడి, ప్రజలు స్వస్థత పొందుకొని, ప్రజలు మేలు పొందుకొని అక్కడ ఏం చేస్తున్నారంటే ఇంచుమించు 3,000 మంది ఒకేసారి బాప్తిసం తీసుకున్నట్టు. దేవుని స్తోత్రం. ఇది సాధ్యమేనా? సాధ్యమే. యేసు ప్రభువుకి సాధ్యమే. ఆశీర్వాదానికి వారసులకు చేయటకే పెంచినట్ట. ఈ చేపలన్నీ కూడా చూస్తామంటే ఏమనిపించింది, రాత్రి ఒక్క చేప పడలేదు, ఈ మొత్తం నిండిపోయింది. ఏంది ఆశ్చర్యం అనిపించింది ఆయనకు. విస్మయం పొందినట్ట. అక్కడ ఉన్న పాలళ్ళు, బంధువులు, అక్కడ ఉన్న ఆయనతో ఉన్న స్నేహితులు అందరు కూడా చేపలు చూసి సంతోషిస్తున్నారు. ఒక్కళ్ళకి ఆశీర్వదించే దేవుడు కాదు, పక్కన కూడా ఆశీర్వదిస్తాడు. మనం ప్రార్థన చేస్తుంది, ఇక్కడ ప్రార్థన చేసి పక్కన కూడా దీవించబడతారంట. దేవునికి స్వార్థం ఉండదు. ఎందుకంటే ఆయన అందరికీ మేలు చేసే దేవుడు, అందరికి ఉపకారి, అందరికి మేలు చేసి ప్రభువాన్ని పిలిచిన ప్రతి ఒక్కరిని బలపరిచే దేవుడు. అందరూ సృష్టికర్త అని దేవుని చేతిలో ఉన్నారు.